హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ అండి. సండే అంటే ఎవరింట్లో చికెన్ ఉండాల్సిందే. ఎన్ని వైరస్లు వచ్చినా ఏమొచ్చినా చికెన్ మాత్రం ఎవరు వదిలిపెట్టరు. ఎవరికి మనసు ఆగదు చికెన్ తినుకొని ఉండడానికి. చికెన్ అందరూ ఇష్టపడతారు, ఎవరికైనా చాలా ఇష్టం అండి చికెన్. అయితే మనం ఏదో ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఈ చికెన్లో మంచిగా సాల్ట్ వేసుకొని కడుక్కోవాలండి. ఒక 4-5 టైమ్స్ మంచిగా కడుక్కోవాలండి. అట్లా రుద్దుకుంటా వాటర్ అంతా నింపేసుకున్నాము. మంచిగా వాటర్ అంతా నింపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి ఏడలపాటిది. ఇప్పుడు అది వేడెక్కినాక ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆ ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చితో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీకైనా తాలింపే మెయిన్. తాలింపు మంచిగా ఉంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరింత మంచిగా మగ్గడానికి పసుపు వేసుకున్నామండి. ఒక స్పూన్ వేసుకున్న పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇలా వాటర్లో కడుక్కున్నాం ఫ్రెష్గా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి చికెన్ అయితే. ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే. చికెన్ కొంతమంది అయితే చికెన్లోని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటారు. నేనైతే డైరెక్ట్గా చికెన్ అది తాలింపు చికెన్ వేసేసి అందులోనే ఉప్పు కారం అన్నీ వేసుకుంటానండి. ఎలా చేసినా చికెన్ మాత్రం టేస్టీగా ఉంటుందండి. ఏ విధంగా చేసినా కూడా చేసిన ప్రాసెస్ వేరు కాకపోయినా కూడా టేస్ట్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. అంతా మగ్గించుకోవాలి. మంచి చికెన్ మంచిగా ఉడికితేనే టేస్ట్గా ఉంటుందండి. కర్రీ కూడా పచ్చిగా ఉడికితే టేస్ట్ అసలే బాగోదు. మనం ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాము. మూత పెట్టుకున్నాం. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని కొంచెం ఉడికేలోపు అల్లం వెల్లుల్లి దంచుకున్నాం. ఇట్లా రోట్లో దంచితేనే ఫ్రెష్గా ఉంటుంది, కూర కూడా టేస్ట్గా ఉంటుంది. ఏ కర్రీకైనా ఇలా దంచుకొని వేసుకుంటామండి. మగ్గుతుందండి, ఇప్పుడు చూసాను. ఇంకొంచెం మగ్గాలి. టమాటాలు అయితే మిక్సీ పట్టుకుందామండి. టమాటాలు మిక్సీ పట్టుకొని గ్రేవీ టైప్లో వచ్చింది చికెన్ కదా. మిక్సీ పట్టుకున్నా అండి. వచ్చింది మంచి జ్యూస్ లెక్క. ఇప్పుడు కర్రీలు వేసుకున్నాం, చూసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాం. ఇట్లాగా కొన్ని పోయినా మగ్గించుకున్నాం. తర్వాత టమాటో వేసుకున్నాం. ఇప్పుడు రోట్లో దంచుకున్న అప్పటికప్పుడే దంచుకున్న ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కర్రీలోకి. ఏ కర్రీలోకైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. చికెన్ కర్రీలోకి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకొని ఫ్రెష్గా, అప్పుడే టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. చికెన్ బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికితేనే చికెన్ టేస్ట్గా ఉంటుంది. చపాతి ఉడికితే టేస్ట్ ఉండదు. మూడు తింటాం. ఇందులో టమాటాలు వేసుకున్నాం. అది టమాటా జ్యూస్ మిక్సీ పెట్టిన కదా, అది ఇంట్లోకి వస్తున్నాం. మంచిగా కలుపుకున్నాం అంతా. ఓకే ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఓకే ఇప్పుడు చూద్దామండి. అందులో కారం వేసుకుందాం. ఒక స్పూన్, 2 స్పూన్లు చాలు. కారంతో పాటు ఉప్పు కూడా 1 స్పూన్. ఓకే ఇప్పుడు కారం ఉప్పు కలిసేలాగా కలుపుకొని మంచి స్మెల్ వస్తుంది చికెన్. చికెన్ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఇష్టమే చికెన్. ఏ వైరస్లు వచ్చినా ఏం వచ్చినా చికెన్ మాత్రం వదిలిపెట్టద్దు ఎవరైనా. కారం అంతా మగ్గేలాగా మంచిగా మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దామండి. మనం ఇందులో ఇప్పుడు పులుసు పోసుకుందామండి.
ఎక్కువ పోసుకోవద్దు, ఆ ముక్కలు పీసెస్ మునిగేలాగా పోసుకోవాలండి వాటరు మంచిగా. ఇంకా అంతా మంచిగా ఉడికింది, చికెన్ కూడా మంచిగా ఉడికింది, పీసెస్ కూడా ఇంకా ఆయిల్ మొత్తం పైకి తేలింది. చికెన్ మాత్రం మంచిగా కంప్లీట్ అయిందండి. కొత్త వారు ఎవరు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. మంచిగా ఉడికింది ముక్క కూడా, పీస్ కూడా మెత్తగా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం. అందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నా అండి, మసాలాలు కూడా వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకున్నా, గరం మసాలా వేసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.